సంధ్య థియేటర్లో తొక్కిసలాట. 35 ఏళ్ల రేవ చనిపోవడం, ఆమె 9 ఏళ్ల కుమారుడు చావు బతుకుల్లో ఉండడం, అల్లు అర్జున్ అరెస్టు, విడుదల తర్వాత ఆయనకు పరామర్శలు, లైవ్ స్ట్రీమింగ్, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బన్నీతో పాటు సినీ పరిశ్రమపై తీవ్ర స్థాయిలో మండిపడ్డం. వెంటనే పరిశ్రమ ప్రముఖులంతా సీఎం దగ్గరకు పరిగెత్తుకుంటూ రావడం, ఒకదాని వెంట ఒకటి జరుగుతూ వచ్చాయి. సెలబ్రిటీలంతా 2.5 గంటల సమయం ముఖ్యమంత్రితో చర్చించారు. పరిశ్రమకు ఏం కావాలో ఆయన అడిగారు. ఒక్కొక్కరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనపరిచారు. అదలా ఉండగా ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సురేష్ ప్రొడక్షన్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు అల్లు అర్జున్పై తీవ్ర స్థాయిలో పరోక్షంగా మండిపడ్డారు. నీ ఇంట్లో నువ్వు ఏమన్నా చేసుకో, డ్యాన్స్ వేసుకో, ఏమన్నా చేసుకో, బయటకు వచ్చినప్పుడు, అందులోనూ ప్రజల్లో ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా పద్ధతిగా ఉండాలి. ఇక అల్లు అర్జున్పై తమ్మారెడ్డి దుమ్మెత్తిపోశారు. కావాలని తప్పు చేయకపోయినా జరిగిన తప్పుకు అతడే కారుకుడయ్యాడని, థియేటర్ వద్ద రోడ్ చేయడం ఏమిటని, హంగామా చేయాలా అంటూ ప్రశ్నించారు. తప్పు చేసిన తరువాత దాన్ని సరిదిద్దుకోలేమని, కానీ కవర్ చేసుకోవడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వచ్చిందన్నారు. ఇదే ప్రస్తుతం ప్రభుత్వానికి కీలకంగా మారిందన్నారు. జరిగిన పరిణామాలన్నీ కలిపి పరిశ్రమను సీఎం ఎదుట తలదించుకునేలా చేశారని, ఒక రకంగా కొన్ని దశాబ్దాల ఘనమైన చరిత్ర ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు ఇది తలవంపులు కలిగించే పరిణామం అని తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు.